దీంతో పాటు వేపాకేసి దీన్ని డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరగబెట్టుకొని కాసుకొని చేసేదాన్ని. బట్ దీన్ని చేసినప్పుడు చాలా తొందరగా కరిగిపోయేది. నాకు ఒక సోప్ వచ్చి ఒక 6 రోజులు కూడా వచ్చేది కాదు. సరే ఇలాగ అవుతూ ఉంది. మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం యూట్యూబ్లో ఒక రీల్ చూస్తే దాంట్లో కొత్త వస్తువులు చూపించాడు. సరే తెప్పించి చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. సోప్ కూడా మనం వాడే సోప్ కన్నా కూడా ఇది ఇంకా మంచిగా అనిపించింది. ఒక్క దానికి దీనికి పెద్ద కాస్ట్ కూడా ఏం తేడా అనిపించట్లేదు. కాకపోతే ఓపిక, అన్నిటికి మించి మనకు ఓపిక కావాలి. అది చేసుకున్నామంటే స్కిన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి 99% సొల్యూషన్ దొరుకుతుంది అనేది నా ఉద్దేశం. అదేంటో చెప్తాను. ఈ సోప్ బేస్ మనం చెప్పాను కదండి, ఈ సోప్ బేసు మామూలుగా నేను మామూలుగా ఇది వాడుకునేది. ఇప్పుడు కొత్తగా సోపు నాకు మెత్తగా ఉండేది, అలా కాకుండా గట్టి పడడం కోసము ఇదిగోండి ఈ పౌడర్ అంట. ఇది ఒక సోపుకి 2 స్పూన్లు వేయమని చెప్పి నేను కూడా ఇది యూట్యూబ్లో వీడియో చూసే